ఆహ్, పాసిబుల్ అయినంత వరకు ఈ వీడియోని ప్రతి ఒక్క పేరెంట్‌కి మీరు షేర్ చేయండి. ఏదైనా పాపకి ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. అండ్ మీరు కూడా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెకండ్ విజిట్‌కి వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్‌ని కలవమని చెప్పారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను లైక్స్ కోసం, వ్యూస్ కోసం అస్సలు చేయట్లేదండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా పాపకి ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. అండ్ మీరు కూడా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత కేర్ తీసుకోవాలి అంటే, మనం ఎలా ఊహించుకోవాలి అంటే, అది జరగంది గూడా జరుగుతదేమో అని ఊహించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క యాక్షన్స్ అంత త్వరగా ఉంటాయన్నమాట. సో, వేడి వేడి పాలు మా పాప కాళ్ళ మీద పడి మొత్తం కాలంతా కాలిపోయిందండి. లాస్ట్‌లో చూడండి ఆ ఇమేజ్ నేను షేర్ చేయొద్దనుకున్నాను. బట్ ఈ వీడియో వల్ల వేరే వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అస్సలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాళ్ళకి గూడా చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు చెప్పాలండి. లేదంటే తర్వాత ఆ బాధ వాళ్ళు భరించలేరు. అండ్ వాళ్ళు భరించే బాధని మనం కూడా చూడలేమనమాట. చాలా అంటే చాలా ఇష్యూస్ అనేది జరగొచ్చు. సివియారిటీ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. బట్ ఎలాంటి ఛాన్స్ అనేది ఇవ్వకుండా మనం మన పిల్లల్ని కాపాడుకుందాం. అండ్ పాసిబుల్ అయినంత వరకు ఈ వీడియోని ప్రతి ఒక్క పేరెంట్‌కి మీరు షేర్ చేయండి. ఏదైనా జరగొచ్చండి. అది హాట్ మిల్క్ అనే కాదు. నార్మల్ థింగ్స్ అయినా సరే సోఫాలెక్కేసి దూకేస్తుంటారు. మంచాలెక్కి దూకేస్తుంటారు. సో, ఇవి ఏదైనా జరగొచ్చు. సో, ఇలాంటివి జరగకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. మన పిల్లల్ని మనమే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి. అండ్ ఈరోజు ఈ సంఘటన జరిగి 2 డేస్ అవుతుంది. ఫస్ట్ ఆల్రెడీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. డాక్టర్ ఏమో క్రీమ్ రాయమని సజెస్ట్ చేశారు. అండ్ యాంటీబయాటిక్ అనేది ఇచ్చారు సిరప్. బానే ఉంది. నొప్పి కూడా తగ్గుతుంది. బట్ ఈరోజు మళ్ళీ సెకండ్ విజిట్‌కి వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్‌ని కలవమని చెప్పారు. ఎందుకైనా మంచిది, దెబ్బ పెద్దదిగా ఉంది. సో, మీరు ఎళ్లి ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు. అంటే ముందే జాగ్రత్త పడి ఏదైనా చేసుకుంటే బెస్ట్ కదా! తర్వాత మచ్చబడిందని లేకపోతే ఇంకోటేదో అయిందని బాధపడడం కన్నా. సో, అందుకని ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్‌కి కూడా కాల్ చేశానండి. అండ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం అనే కాదు, ఏ విషయంలో అయినా సరే మన పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ మధ్య నేను చూస్తున్నాను, మన చుట్టుపక్కల అపార్ట్మెంట్సే గానీ, చిన్న చిన్న స్ట్రీట్సే గానీ, పెద్ద స్ట్రీట్సే గానీ, ఎక్కడైనా సరే పిల్లలు సైకిల్‌తో చాలా స్పీడ్‌గా తొక్కేస్తూ వచ్చేస్తున్నారు. నేను రీసెంట్‌గా నిన్న గూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సడెన్‌గా లెఫ్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడు అక్కడ జనాలుండరు. బట్ ఆల్ ఆఫ్ ది సడెన్‌గా ఒక అబ్బాయి సైకిల్‌తో స్పీడ్‌గా వచ్చేసాడు. చిన్న సైకిల్. ఏమైనా జరగొచ్చు అసలు. నేనైతే ఆ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత స్పీడ్‌గా వచ్చాడు. సో, మీ పిల్లల్ని బయట ఆడుకోవడానికి పంపించినప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్త వహించాలి. వాళ్ళని చూసుకోవాలి. అండ్ సైకిల్‌ని స్పీడ్‌గా తొక్కొద్దు అని చెప్పండి. కుదిరితే రోడ్‌కి లెఫ్ట్ సైడ్‌న మెల్లగా తొక్కమని చెప్పండి. వాళ్ళు పేరెంట్స్ ఉండరు గదా! చాలా స్పీడ్‌గా తొక్కేస్తున్నారు. సైకిల్స్ చాలా చిన్నవి, చాలా స్పీడ్‌గా తొక్కేస్తున్నారు. నేను చూసాను. అండ్ ఏదైతే మా పాప లెగ్ ఏదైతే కాలిందో ఈ విషయంలో నేనైతే చాలా అంటే చాలా అప్‌సెట్ అయిపోయాను. అండ్ ఇలా ఎవరికీ జరగకూడదు. ఈ వీడియో మీరు ఒక పేరెంట్ అయ్యుంటే డెఫినిట్‌గా ఈ వీడియో మొత్తం చూసి మీరు ఇది అందరికీ షేర్ చేయండి. చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి.